కథల స్పెషలిస్ట్ గా తన మార్క్ చూపిస్తూ వచ్చిన తేజ హోరాహోరీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. బాహుబలి బళ్ళాలుడిగా రానా సంపాదించిన క్రేజ్ తో వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే అనంతపూర్ కేంద్ర కర్మాగారంలో ఉరివేసుకుంటాడు జోగేంద్ర. తన చివరి కోరికగా తన జీవితమంతా టీవీలో టెలికాస్ట్ చేయమంటాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. కుటుంబంతో సరదాగా ఉంటున్న జోగేంద్ర అన్ని ఎమోషన్స్ కలిగి ఉంటాడు. ఊళ్ళో జరిగిన ఓ చిన్న గొడవ వల్ల జోగేంద్ర పొలిటీషియన్ అవ్వాలనుకుంటాడు. ఇక మొదట సర్పంచ్, ఆ తర్వాత ఎలా తన పొలిటికల్ బ్రెయిన్ ఉపయోగించి ఎదిగాడు అన్నది కథ. టీవీ రిపోర్టర్ దేవికా రాణిగా కేథరిన్ థ్రేసా కనిపిస్తుంది. రాధాగా కాజల్ జోగేంద్ర భార్యగా అలరిస్తుంది. ఇక రానా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎలాంటి పాత్రకైనా సరే ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడని తెలిసిందే. జోగేంద్రగా రానా అద్భుత నటన కనబర్చాడు. ఇక రాధగా కాజల్ మరోసారి తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. సినిమాలో రానా కాజల్ రొమాంటిక్ సీన్స్ కూడా బాగుంటాయి. నవదీప్ పాత్ర ఆకట్టుకుంటుంది. తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి భాగం అదరగొట్టింది. ముఖ్యంగా మొదటి 45 నిమిషాలు సినిమా పీక్స్ అని చెప్పొచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ ఎక్కువ అవడం వల్ల ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్టు అవుతుంది. ఇక అదే క్రమంలో వచ్చిన క్లైమాక్స్ కూడా నిరాశపరుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ చేసినట్టు, సెకండ్ హాఫ్ అలరించలేదు. టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు తేజ తనకి వచ్చిన అవకాశాన్ని వాడుకున్నట్టుగా అనిపించినా ఇంకాస్త స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. కథనంలో కూడా సెకండ్ హాఫ్ లాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఈ మధ్య కాలంలో అనూప్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ కాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూ సూపర్. ప్లస్ పాయింట్స్: రానా నటన, ఫస్ట్ హాఫ్ సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ క్లైమాక్స్. బాటమ్ లైన్: జోగేంద్ర అలరించాడు కానీ రేటింగ్ 3/5. Please subscribe our YouTube channel Plus TV.